రాజపేట మండలం బొద్దుగుల గ్రామంలో పర్యటించారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య. ఈ నేపథ్యంలో పేద విద్యార్థులకు బియ్యాన్ని పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య శనివారం రోజు పర్యటించారు. బొందుగుల గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించి పాఠశాలలో విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య మిత్రుల యొక్క ఫౌండేషన్ ద్వారా సుమారు 90 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఆ తర్వాత క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని చర్చి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మండలి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎంత సంపాదించి ఇంకా సంపాదించాలనుకుంటారు, కానీ కొంతమందికే ఉంటుంది దానం చేసే గుణం. ఫిలిప్స్ గారు నిజంగా చూస్తే 4000 కుటుంబాలకు నిజంగా 10,000 క్వింటాలు టన్నులు పంచిందంటే ఆయన గొప్ప మనసుకు అందరం కూడా ఆయనకి ఇంకా శ్రీ యాదగిరి లక్ష్మణ ఆశీస్సులు ఉంది. ఈ ఒక్క బొందుగుల గ్రామం కాదు, ఇంకా మా ఆలేరు నియోజకంలో చాలా తండాలు, గూడాలు ఇంకా ఉన్నాయి. మీ సహకారంతో అంటే స్కూళ్ళల్లో మోడల్ తీసుకుంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకో కొంతమంది ముందుకు వస్తారు. కాబట్టి దాతల సహకారంతో కూడా పేదోడి కడుపునింపే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. అన్ని దానాల్లో అన్నదానం ముఖ్యమన్నట్టుగా ఎన్నో కోట్లు సంపాదిస్తారు, కానీ నా గ్రామానికి, నా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం చాలా తక్కువ మందికి ఉన్నది. అది ఆయన సంకల్పం కాదు, ఆయనకు దేవుడిచ్చిన వరం. అది అందరిలో ఆ దానకులు ఉండదు. నా కుటుంబం బాగుండాలి, ఈ రోజుల్లో 10 మంది బాగుండాలి, 100 మంది కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ బాగోగులే నాకు సంతృప్తిస్తేనే సిద్ధాంతంలో పనిచేస్తున్నటువంటి ఫిలిప్స్ గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు వేస్తూ, ఆలయ నియోజకంలో గత కరోనా కష్టకాలంలో కూడా అంజన్న గారు కానీ ఇంకా చాలా మంది ట్రస్టీలు కానీ సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఆ రోజునటువంటి కష్టకాలంలో అండ ఉండగలిగినాం, కొంతమందికి మనం భరోసా ఇవ్వగలిగినాం, కొందరికి మనం సహాయం చేయగలిగినాం. మనం సహాయం కాదు కదా, మానవత్వ దృక్పథంతో ఒకరికి ఆదర్శంగా నిలబడాలని చెప్పి గొల్లూరు అంజన్న ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకున్నందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మీ అందరి సహకారంతో ఆలయ నియోజకవర్గంలో ప్రతి స్కూల్ను అభివృద్ధి చేసి ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా పోదాం. ఇక్కడనే ఇప్పుడు మా హెడ్ మాస్టర్ గారు టీచర్ కూడా అంటున్నారు, మరి మన ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా నిధులు రాలేదంటున్నారు. గతంలో ఉన్నటువంటి స్కీమ్లు ఉంది కాబట్టి దీనికి రానున్నాయి. ఇప్పుడే నా ఎస్డిఎఫ్ నిధుల నుంచి కూడా దీనికి ప్రహరీ గోడతో పాటు లాండ్రింగ్ బాత్రూమ్ సౌకర్యం కూడా కల్పిస్తానని మాటిస్తూ ప్రభుత్వ పాఠశాలలు ఇంకా కూడా ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలా పోటీ ప్రపంచంలో ప్రైవేట్ స్కూల్ బాగా కాన్ఫిడెన్స్ స్థాయిలో పేద ప్రజలు రక్తం తాగుతున్నాయి. కానీ ఆ సమయంలో గత 10 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వ స్కూళ్లు సుమారు 5,000, 6,000 స్కూళ్లను పనిచేసింది గత ప్రభుత్వం. ఇప్పుడున్నటువంటి మీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి తండాలో, ప్రతి గూడెంలో స్కూల్ ఉండాలి, ఆ విద్యార్థులకు గవర్నమెంట్ అన్నం పెట్టాలి, వాళ్ళకు 2 దగ్గర బట్టలు ఇవ్వాలి, బుక్స్ కూడా ఇవ్వాలని చెప్పి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఆలయ నియోజకవర్గం ఒక్క నియోజకానికి 11,20,00,000 రూపాయలు శాంక్షన్ చేసినాం. 11,20,00,000లో ఇలా 5 కోట్ల చిల్లర నగదిచ్చి పనులు చేపిస్తున్నాం. కాబట్టి ఇలాంటి స్కూళ్ళకు కూడా ప్రత్యేక నిధులతోటి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తా. గతంలో నేను కూడా ప్రభుత్వ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. కాబట్టి ప్రభుత్వ స్కూల్లో ప్రైవేట్ స్కూళ్ళకు నీట్గా అంతకంటే మంచి టీచింగ్ తోటి ప్రైవేట్ స్కూళ్ళల్లో 10th, ఇంటర్ చదువులే టీచింగ్ చేస్తారు. కానీ ఇప్పుడు వాళ్ళంతా కూడా మెరిట్ గా డిఎస్సి, టెట్ ఎంపికైన వాళ్ళు వాళ్ళతోటి విద్య మంచి బోధించారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళ కంటే ప్రభుత్వ స్కూళ్ళనే మంచి విద్య వస్తుంది. కాకపోతే నా కొడుకు ప్రైవేట్ స్కూల్ పోవాలి అనే ఒక ఆర్భాటంతో తప్ప, ఒక ప్రెస్టేజ్ పోయి తప్ప ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళ వృద్ధి భారత్ ఆ పిల్లలకి ఇబ్బంది పెడతారు. మంచి శాంతి నికేతన్ లెక్కుంది చెట్ల మధ్యలో, ఇలా ప్లే గ్రౌండ్ మధ్యలో మన స్కూల్ కంటే ఇది మన గ్రామంలో ఉన్నటువంటి ఒక అధికారులు చూసుకొని ప్రైవేట్ స్కూళ్ళ కంటే ధీటుగా ప్రభుత్వ స్కూళ్ళను మెయింటైన్ చేసి అన్ని ప్రభుత్వం నుంచి అన్ని వసతులు కల్పిస్తాను తెలియజేస్తూ ముఖ్యంగా మా గొల్లూరు అంజన్నకు ప్రత్యేక
ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు గ్రామాల నుండి మన గ్రామాన్ని మనం రక్షించుకొని మన స్కూళ్ళను మనం పరిరక్షించుకుంటే ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తాం, ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేయొచ్చు. ఆ దిశగా అందరూ ప్రయత్నిస్తున్నందుకు పెద్దలు దిలీప్ సన్న గారు ఇంత మంచి కార్యక్రమం తీసుకొని మంచి క్వాలిటీ రైస్ ఒక్కొక్క కుటుంబానికి 25 కిలోలు అంటే ఆ కుటుంబాల్లో మంచిగా పౌష్టికాహారం అందించడం కూడా లక్ష్యంగా ఉంటుంది. కాబట్టి మీకు ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఈ యొక్క బొందులే గ్రామం కాదు, మాకు ఇక్కడ తండాలు ఉన్నాయి, గూడాలు ఉన్నాయి. మీ సహకారం ఉంటే ఇంకొక 5-6 స్కూళ్ళు కూడా తీసుకొని ఆదర్శం తీసుకొని మాట్లాడినటువంటి కొంతమంది ఎన్ఆర్ఐ కూడా మీ పాటలు నడవడానికి ఒక ఆదర్శంగా ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యక్రమం మా మునురంజన్లో తీసుకోవడం తెలియస్తూ ఈ పాఠశాలకు ఒక 15 రోజులనే ప్రయాణికోవడంతో పాటు లాంటి పనులు సౌకర్యం కూడా కల్పిస్తా. మీరు కూడా మీ సొంత పిల్లలుగా వీళ్ళందరి భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మీరు చేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి గ్రామ పెద్దలకు గ్రామస్తులందరికీ మా చిన్నారులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా. జై హింద్. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.